గొడ్డలపేట కేసులో 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయితే ఇంకా జరుగుతానే ఉంది. ఎన్ని ట్విస్టులు వచ్చాయో చూసాం. కడాన సిబిఐ ఆఫీసర్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడో ఆయన మీదనే కేసు పెడితే ఆయన హైకోర్టుకు వచ్చి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు. కెన్ యూ ఇమాజిన్? తర్వాత సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని కర్నూలులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి మీరు అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే సిబిఐ తిరిగి వెళ్ళిపోయారు. అంటే ఇది ఇంటర్నేషనల్ మాఫియానా లేకపోతే చట్టం అనేది లేదా ఈ దేశంలో? కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చట్టమే వర్తించదా? ఎక్కడైనా ఇలాంటి దేశ చరిత్రలో నాకు తెలిసినంత 45 ఏళ్ళు నేను ఎప్పుడు చూడలే ఇవన్నీ అని బరిదెగించే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్, గంజాయి, లిక్కరు, నాసిరకం లిక్కరు, వేల కోట్ల దోపిడీ, ఇంకో పక్కన శాండ్, ఇంకో పక్కన చూస్తే మైన్స్ మొత్తం లూటీ, ప్రాపర్టీస్ అన్ని కూడా సెటిల్మెంట్లు, 30-40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి మెడ మీద కత్తిపెట్టి ఇది రాసిస్తావా లేదా అంటే ప్రాణభయంతో రాసిచ్చేసి బయట కూడా చెప్పలేని పరిస్థితి, చంపేస్తారని. ఒకప్పుడు నేను చూశాను, టెర్రరిస్ట్ ఎక్కడో ఉంటాడు దావూద్ ఇబ్రహీం, వాడు ఇక్కడికి ఫోన్ చేస్తాడు. దావూద్ ఇబ్రహీం ఫోన్ చేశాడు, నువ్వు 10 కోట్లు పంపేయాలని పంపించేయాలి. దావూద్ ఇబ్రహీం ఉన్నాడో లేదు తెలియదు కానీ వీడు మాత్రం 10 కోట్లు పోతాయి. నేను చూశాను టెర్రరిస్టులు ఎక్కడో ఉంటారు. పలానాడికి చెప్తే నువ్వు ఇంత పంపించమంటే ఆ లెటర్ ఫేక్ అయినా డబ్బులు పంపించి మూడో వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. అదే పరిస్థితి రాష్ట్రం. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. అందుకే చాలా మంది సెటిల్మెంట్లు చేసుకుంటే 40 ఏళ్లుగా సంపాదించిన ఆస్తి వీళ్ళకి రాసిచ్చేసి వాటా రాయించే వాళ్ళు ఉన్నారు, టోటల్గా రాయించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ బయట మాట్లాడకుండా ఇప్పటికి కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు చూస్తే రాష్ట్రంలో కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్ తెచ్చుకున్నారు. ఆల్ ఇండియా లెవెల్లో ఐఏఆర్ఎస్ ఆఫీసర్లు రాష్ట్రం అంతా వీళ్ళే. రైల్వే వాడు ఒకడు, ఐఆర్ఎస్ ఒకడు, లేకపోతే ఫారిన్ సర్వీస్ ఒకడు, ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి అన్ని క్రూషియల్ పోస్టింగ్స్ వాళ్ళకి, ఇంక్లూడింగ్ టీటీడీ బోర్డు చైర్మన్, టీటీడీ బోర్డు ఈఓ, మైనింగ్, లేకపోతే లిక్కర్, లేకపోతే టీటీడీ, లేకపోతే వీళ్ళు ఎక్కడన్నా మనల్ని అరెస్ట్ చేయాలంటే వాళ్ళ పెట్టి అరెస్ట్ చేయించడం. ఇది ఎంత భయంకరమైన వాతావరణం అంటే నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు, ఊహించలేదు. అలాంటివన్నీ చేశారు. దీంతో మీరు ఇంకొక పక్కన చూస్తే బ్యూరోక్రసీ మొత్తం భయపెట్టేశారు. ఐఏఎస్, ఐపీఎస్ మొత్తం సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఏమీ చెప్పితే అది చేయాలి, చేయకపోతే నెక్స్ట్ మూమెంట్ ఏమవుతారో వీళ్ళకి తెలియదు. కొంతమంది ట్రాన్స్ఫర్లు వస్తున్నాయి, కొంతమంది వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. దాంతో భయపడిపోయి సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. మనసు చంపుకొని కొంతమంది పనిచేస్తే కొంతమంది లాలూచిపడి పనిచేసే పరిస్థితికి వచ్చారు. కడాన సిస్టమ్ మొత్తం ఎగ్జిక్యూటివ్ నాశనం అయిపోయింది. 5 ఏళ్లలో అసెంబ్లీ పెట్టుకోలేకపోయాం, అసెంబ్లీలో మనం కూర్చోలేకపోయాం, 1 గంట మనం మాట్లాడలేకపోయాం. మీరు పార్లమెంట్ చూశారు, విభేదిస్తున్నారు, డిబేట్లు జరుగుతున్నాయి, వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. గవర్నమెంట్ లో ఉండే ఎన్డీఏ ఎవరేం మాట్లాడినా ఇన్న తర్వాత సమాధానం చెప్పారు. ఈ అసెంబ్లీలో పోతే బూతులు భరించలేక నేను ఒకటే చెప్పాను, క్షేత్రస్థాయిలో గెలిచి మళ్ళీ అసెంబ్లీని ఇది గౌరవ సభ కాకుండా గౌరవ సభ చేసిన తర్వాతనే అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పి బయట వచ్చాను.
5 ఏళ్ల నుంచి నేను చూస్తున్నా మా అచ్చెన్నాయుడు అందరూ వెళ్ళారు, మన ఎమ్మెల్యేలు వెళ్తున్నారు.